ఏకాగ్రతతో చదివితే 10వ తరగతిలో 10 జీపీఏ సాధించడం ప్రతి ఒక్కరికి సాధ్యమేనని సామాజిక సమరసత వేదిక జిల్లా కన్వీనర్ రమేష్ అన్నారు. కష్టంతో కాకుండా విద్యార్థులు ఇష్టంతో చదవాలని సూచించారు. ఇప్పటి నుండే ఓ ప్రణాళికను ఏర్పాటు చేసుకొని విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం ధర్మారం గ్రామంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో విద్యార్థి వ్యక్తిత్వ వికాసంపై జిల్లా కన్వీనర్ రమేష్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. 10వ తరగతి విద్యార్థులకు కేవలం 50 రోజులు మాత్రమే పరీక్షలకు సమయం ఉందని, ఇప్పటి నుండే ఓ ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని చదవాలన్నారు. సెల్ ఫోన్, టీవీలతో పాటు ఆటలకు సైతం దూరంగా ఉంటూ చదువుకోవాలని సూచించారు. 10వ తరగతి పరీక్షలకు ఈ విధంగా సంసిద్ధం కావాలో విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. అనంతరం విద్యార్థులకు సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఎగ్జామ్ కిట్స్ అందజేశారు. మీకు కావాల్సింది రేపే ఫ్యూచర్ మీకు ఏదైనా ఎగ్జామ్ అంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళిందనుకో ఈ బట్టి సిస్టంలో ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ రావు. అప్పటివల్ల గుర్తుంటుంది. మీరు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 2 నెలలు 3 నెలలు హాలిడేస్ వస్తాయి. ఇంటర్మీడియట్ వేసరికి 2 నెలలు హాలిడేస్ వస్తాయా, అప్పుడు అంతా ఎగిరిపోతాయి. కాబట్టి మీరు ఏం చేయాలి, ఇప్పటి నుంచి ఆ బట్టి అనే సిస్టమ్ మార్చేసి ఏ క్వశ్చన్ అయినా సరే ఎట్లా అడిగినా కానీ మనం ఆన్సర్లు చేసేటువంటి విధంగా ప్రిపేర్ అవ్వాలి. అట్లా కావాలంటే ఏం చేయాలి, ఏకాగ్రతతో చదవాలి. సార్ చెప్పినప్పుడు కూడా సరిగ్గా విన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. ఈ ఫోన్లలో సగం ఇట్లా అనుకుంటూ 10 జీపీ కోసమో లేకపోతే ఇంకే దాని కోసం అంటే సార్ నడదాం చేద్దామని చెప్పి ఇట్లా అనుకుంటూ పోయినాం అనుకో, పాస్ అవ్వడం ఈజీ. 10th క్లాస్ ఫెయిల్ అనేది దాదాపు 90% కాదు, అంతా పాస్ అవుతారు. కానీ పాస్ అయిన విధానంలో ఏ విధంగా పాస్ అయినారు అనేది ఒకసారి చూసుకోవాలి. మీకున్నటువంటి బట్టి సిస్టమ్తోనైందా లేకుంటే మీకున్నటువంటి నాలెడ్జ్తో పాస్ అవుతున్నారా, ఎంత జీపీ వస్తుంది, దీని నుంచి మీరు ముందుకు ఏ స్టెప్ వేసుకోగలుగుతారు, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇచ్చేటువంటి వీళ్ళు ఎవరైతే స్టేజ్ మీదకి వచ్చి మీకు అంటే మీకు ఎగ్జామ్ కిట్ ఇస్తున్నారో, ఈ ఎగ్జామ్ కిట్ ఇచ్చేది కేవలం అయ్యో ఏదో పేరు కోసము ఇంకేదాని గురించో కాదు. ఇది చేయాలనుకుంటే ఇంకా వేరే ఊర్లో చేసుకుని కూడా చేసుకోవచ్చు. కానీ వాళ్ళు మన ఊరు అనేటువంటి ఒక భావన ఏదైతుందో ఆ భావన కోసం చేస్తున్నారు. కాబట్టి 100% మీరు అందరూ కూడా ప్రయోజకులు అవుతారని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 నెలలు మాత్రం సెల్ ఫోన్లకు దూరంగా ఉండి ఖచ్చితంగా పుస్తకాలకు దగ్గర కండి. సరేనా, మీకు ఇంకేదైనా అవసరం ఉన్నా ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా మీకు రేపు ఫ్యూచర్లో ఆఫీసర్లో కానీ ఎక్కడైనా మీకు అవసరం ఇన్కమ్ కావచ్చు, క్యాష్ అవసరం, పాస్ అయిన తర్వాత కనపడుతుంది కదా. Given number, a cube of every number in the form of 9 plus 9 ఉందిగా ఆ క్వశ్చన్ ఉంది. అది కొంచెం కష్టం. బై యూక్లిడ్ డివిజన్ లెమ్మ అంటాడు, అది కొంచెం టఫ్ ఉంటుంది. అది కూడా ఇస్తాడు నా క్వశ్చన్లో. దీంట్లో ఈజీ క్వశ్చన్ అంటే √2 + √3 ఇస్ ద రేషన్ నెంబర్ అంటాడు. అది ఈజీ క్వశ్చన్. √2 √3 ఇవ్వచ్చు, వేరే నెంబర్స్ ఇవ్వచ్చు. అదే క్వశ్చన్ అంటున్నాడు ఎక్కువ. 4 మార్క్ క్వశ్చన్ కానీ 6 మార్క్ క్వశ్చన్ కానీ అది ఖచ్చితంగా వస్తే చూసుకోండి. Prove that the given number is an irrational number by the indirect method we can prove. తర్వాత దీంట్లో చివరిగా వచ్చేది లాగరిథమ్స్. లాగరిథమ్స్ నుండి 3 ఫార్ములు ఉన్నాయి. ఏంటి? ప్రాడక్ట్ రూల్, కోషంట్ రూల్, పవర్ రూల్. లాగ్ ఏబి, లాగ్ ఏబిబి, లాగ్ ఏ టు ప్రొఫైల్, ఈ 3 వస్తే మొత్తం ఎక్స్ట్రా తీస్తాను. దానికి ఇచ్చే అవకాశం ఉంది 4 మార్క్ క్వశ్చన్. సెకండ్ బిట్ సెట్స్. సెట్స్ నుండి సెట్స్లో అడిషన్ లేదు, సెట్స్లో మల్టిప్లికేషన్ లేదు, సెట్స్లో దాంట్లో ఆపరేషన్ ఉన్నాయి. దెర్ ఆర్ ఎనీ ఆపరేషన్ వీ కెన్ డూ ఈజీలీ. మనకు ఏ నుండి బి, ఏ డెసిషన్ బి, ఏ మైనస్ బి తెలిసే ఇచ్చాం. ఇఫ్ దే ఆస్క్ వెన్ డయాగ్రామ్స్, డయాగ్రామ్ చేయాలి. డైరెక్ట్ ఎలిమెంట్స్ ఇవ్వకుండా, రోస్టర్ పాప్ ఇవ్వకుండా ఎట్లా అంటే క్యాపిటల్ ఏ ఈజ్ సెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 20. మరి ఎలిమెంట్స్ ఏంటి అంటే 20కి ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకున్నాం. ఇట్లా ఇచ్చే క్వశ్చన్స్ అని ఇలా ఫ్యాక్టర్స్ అనేవి రాకపోతే ఆ లాంగ్ క్వశ్చన్ చేయలేము. ఏ నుండి సింపుల్, ఏ 2 ఎలిమెంట్స్ బి 2 ఎలిమెంట్స్ కలిపి రాయాల్సింది. ఏ డెసిషన్ బి, ఏ 2 ఎలిమెంట్స్ బి 2 ఉన్నాయి రాయాలి, కామన్ ఎలిమెంట్స్. ఏ మైనస్ బి, ఏలో రాయాలి, బిలో రాయాలి. సింపుల్ ఇది రాయచ్చు. కానీ ఎలిమెంట్స్ ఎట్లా మరి అంటే వీ హౌ టు నో ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. దే విల్ డూ సెట్ బిల్డర్ ఫ్రమ్ సెట్. దాని నుంచి ఇది ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. మీ పేరు ఏ లేని క్వశ్చన్ లేదు, ఖచ్చితంగా వస్తుంది.